పద్ధతి. ఆ సంస్థ సమర్థనం అనేటటువంటి సంస్థ. ఆ సంస్థలో 3 ఏళ్లుగా వాళ్ళందరికీ కూడా యోగా ఫర్ వైవైఈలో వచ్చేసి యూత్ ఎంపవర్మెంట్‌లో డిప్లొమా కోర్సులు కండక్ట్ చేస్తూ వస్తున్నారు. నిజంగా ఇది ఒక అనన్య సామాన్యమైనటువంటి సేవ. వారు ఈ రకంగా స్వామీజీ యొక్క ఫిలాసఫీని ఇంతే కాకుండా ఆరగ్రహారం స్టేటస్ తరఫున 2, 3 స్కూల్స్‌లో ప్రతి ఏడు కూడాను వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నారు వైవైఈలో. ఈ రకంగా వారు తన జీవితం మొత్తాన్ని కూడా నిజం చెప్పాలంటే వేదాద్రి మహర్షి గారి సేవకే అంకితం చేస్తూ వచ్చారు. సుఖినో భవంతు. వారిని ఈ రకంగా ఈరోజు పరిచయం చేయడం అనేటటువంటిది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. సుఖినో భవంతు. ఇప్పుడు వారిని మరి దీవెనల యొక్క ఫలితం, బెనిఫిట్స్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ గురించి చెప్పమని చెప్పేసి వారిని వేడుకుంటా ఉన్నాను. సుఖినో భవంతు. సుఖినో భవంతు సార్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. గురువే తోడు, గురువే దైవం, గురువు వర్ధిల్లునుగాక. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். గురు வாழ்க, గురువే తుని. ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినం పూజ్యశ్రీ స్వామీజీ శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి వారు జన్మదిన సందర్భంగా ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మన WCSC ప్రెసిడెంట్ సార్ పద్మశ్రీ అరుణిధి శ్రీ మైలానందమయ్యకి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. అలాగే WCSC ప్రెసిడెంట్ గారి ద్వారా నాకు ఇక్కడ ఆంధ్రాలో అవకాశం కల్పించినటువంటి మా సీనియర్ ప్రొఫెసర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ సార్ అరుణ్ బాబు సార్కి నా పూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ క్లాస్కి అటెండ్ అయినటువంటి మీ అందరికి కూడా నాతోటి స్కై మాస్టర్స్ అందరూ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానంతో కూడినటువంటి నమస్సుమాంజలులు. నన్ను ఈరోజు మహర్షి అనుగ్రహంతో దీవెనలు ఫలితాలు అనేటువంటి సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకొని నన్ను చెప్పమన్నటువంటి మాస్టర్ గారికి నమస్కారం చేసుకుంటూ సబ్జెక్ట్ ప్రారంభించుకుందాం. ముందుగా మన పూజ్య గురుదేవులు వేదాద్రి మహర్షి వారి 110వ జన్మదినోత్సవం సందర్భంగా మహర్షి మనకు అందించినటువంటి ఈ దీవెనల ప్రభావం అత్యంత శక్తివంతమైనదిగా మనం అందరం తెలుసుకున్నాం. ఇంకా సత్సంగం అనేది నిరంతరం ఉండాలి కాబట్టి నిరంతరము తెలుసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. స్వామీజీ మనం అందరం కూడా ఇక్కడ ఇనిషియేషన్ తీసుకొని ఇంట్రాస్పెక్షన్ క్లాస్ అన్ని కంప్లీట్ చేసుకొని మాస్టర్ కోర్స్కి ఆలియార్ వెళ్ళినప్పుడు ముందుగా 3.5 days అక్కడ మనము బ్రహ్మజ్ఞానం కోర్సు మాస్టర్ కోర్స్కి వెళ్తాం. అప్పుడు మన సీనియర్ మాస్టర్స్ ఇక్కడ మనకి విద్యని నేర్పినటువంటి గురువులందరూ ప్రొఫెసర్స్ మనతో ఉంటారు. వాళ్ళ ద్వారా ముందుగానే క్లాస్కి ముందుగానే మనందరినీ కూడా స్వామీజీ చక్కగా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని పరిచయం చేసుకుంటూ வாழ்க வளமுடன் வாழ்க வளமுடன் வாழ்க வளமுடன் చక్కగా బ్లెస్ చేస్తారు. అది చూస్తుంటే ఎంత ప్రేమపూర్వక ఆప్యాయతతో నిండి ఉన్నటువంటి ఆ దీవెనలు స్వామీజీ ముఖం నుండి వెలువడుతున్నప్పుడు మనందరం కూడా చాలా ఆనందం పొందుతాం. అలాగే క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత డివైన్ ఇన్వొకేషన్, రక్ష వేసుకునే విధానంలో ఆ భగవస్థితిని మనము ఆహ్వానం చేసుకొని మన చుట్టూ ఒక రక్షణ వలయం ఉందని భావన చేసుకుంటూ రక్ష వేస్తారు. అదే మనల్ని భావించుకోమంటారు మెడిటేషన్ చేసే ముందు కూడా. అట్లా మనం భావన చేసుకొని చేయాలంటే మనలో ఉన్నటువంటి జీవకాంత శక్తి ఏదైతే ఉందో అది ఆ భగవస్థితికి అనుగుణంగా తన్మార్పు వలన ఏర్పడినటువంటి
ఈ అలలే కాంత తరంగాలు మన దేహంలో కూడా జీవకాంత శక్తి రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి కనుక వాటితో అనుసంధానం అవుతాయి. మనం ఎప్పుడైతే ఆ డివైన్ ఫీల్ తోటి మనం ఆ సంకల్పంతో రక్ష వేసుకుంటామో మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఆ రక్షణ వలయం వల్ల మన నిరంతరం కూడా మంచి ఆలోచనలు కలిగి సర్వకాల సర్వవస్థలందు మనకి తోడు నీడగా వెనుదన్నుగా మార్గదర్శిగా ఉండాలని భావన చేసుకుంటాం అనమాట. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఎప్పుడు కూడా ఒక రక్షణ వలయంలో ఉన్నట్టు భావన చేసుకున్నట్లయితే మన నిరంతరము కూడా ఆ దివ్య భగవత్ స్థితితో అనుసంధానమై ఉంటాం. భగవత్ స్థితి అని చెప్పుకుంటున్నట్టు మహర్షి మనకి వివరించినట్లు ఒక తనను తాను అదిమిపెట్టేటువంటి ఒత్తిడి శక్తి నుంచి వేరుపడినటువంటి ఒక తరంగం, ఒక అల. ఈ విశ్వమంతా కూడా అలల సముదాయమే. మన నుండి వెలువడేటువంటి ఆ జీవకాంత తరంగాలు కూడా శబ్ద తరంగాలుగా మార్పు చెంది వెలువడుతూ ఉంటాయి. ఈ శబ్ద తరంగము 5 విధాలుగా పనిచేస్తుంది. 1 ఢీకొంటుంది, 2 ప్రతిఫలిస్తుంది, 3 పరావర్తనం చెందుతుంది, 4 చొచ్చుకుపోయి పరస్పర సంబంధం ఏర్పరచుకుంటుంది 5వది. ఈ విధంగా 5 రకాలైనటువంటి పనులను నిర్వర్తిస్తుంది ఈ శబ్ద తరంగం. కనుక మనం పలికేటటువంటి ప్రతి మాట కూడా అత్యంత శక్తివంతంగా ఆ మాట ఇతరులకి ఉపయోగపడేటట్టుగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు స్వామీజీ. ఎవరిని కూడా మనం తొందరపడి ఏది మాట్లాడకుండా, మాటే ఏదైనా మనకి చేస్తుంది కాబట్టి జాగ్రత్త వహించి చేసినట్లయితే ఇరువురికి ఉపయోగంగా ఉంటుంది ఆ దీవెనలు. ఈ దీవెనలు అనేటువంటి ఇవి ఆశీస్సులు మనం నిరంతరము వింటూనే ఉంటాం. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నమస్కారం చెప్పినప్పుడు మనల్ని వాళ్ళు మంచిది అని దీవిస్తూ ఉంటారు. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు నిత్యం వేదఘోషలో ప్రపంచానికి మొత్తానికి అనేక రకాలుగా దీవెనలు అందుతూ ఉంటాయి. పండుగ సందర్భాల్లో, తర్వాత వివిధ కార్యక్రమాల్లో, ఉత్సవాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే నిరంతరము ఈ దీవెనలు మనం వింటూనే ఉంటాం. కానీ అలా దీవెనలు వింటున్నప్పటికీ మనకి వాటిలో అవన్నీ కూడా శ్లోకపూర్వకంగా, మంత్రపూర్వకంగా ఉంటాయి. మనకు అవగాహన కలగడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీవెన ఇచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి, అసలు దీవెన అంటే ఏమిటి? దివ్ అనేటువంటి ఒక దివ్యమైన ధాతు, దివ్యమైన శబ్దం నుండి ఇది వెలువడింది కనుక అది దీవెనగా వచ్చింది. స్వామీజీ అంటూ ఉంటారు, దీవెనలు మంత్రాల కంటే శక్తివంతమైనవి. మనం మంత్రోచ్చారణ చేసేటప్పుడు అది ఏ పదంలో కానీ, ఒక అక్షరంలో కానీ తేడా వచ్చినట్లయితే ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. అలాంటిది మనం పలికేటువంటి సుఖినో భవంతు, అదే తమిళ్లో వాల్ఘ వళముడన్ అనే దీవెన చాలా శక్తివంతమైంది. అది మనకి శక్తినిస్తుంది, ఇచ్చిన వారికి తీసుకున్న వారికి ఇద్దరికి కూడా పరస్పరం ఉపయోగపడేటువంటి దీవెన. ఆ దీవెన చాలా నార్మల్ గా సుఖినో భవంతుని మనం పలికినప్పుడు ఒక కామన్ మ్యాన్ కూడా ఈజీగా అది పలకడానికి అవకాశం ఉంటుంది. అందుకనే స్వామీజీని కామన్ మ్యాన్స్ ఫిలాసఫర్ అన్నారు. చదువుకునేటువంటి పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉన్న వ్యక్తులే కాకుండా ఒక అతి సామాన్యుడైనటువంటి వ్యక్తి కూడా పలకడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ వాల్ఘవళముడన్ సుఖినో భవంతు అని మనం దీవించినప్పుడు మనలో ఉన్నటువంటి, ఇప్పుడే మనము 9 సెంటర్ మెడిటేషన్, నవకేంద్ర తపస్సు చేశాం. ఈ నవకేంద్ర తపస్సులో ఉన్నటువంటి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు సహస్రారం. 7 ఎండోక్రైన్ సిస్టమ్ రిలేటెడ్ టు ఎండోక్రైన్ గ్లాండ్స్, అవినాళ గ్రంథులకి సంబంధం ఉంది. ఈ అవినాళ గ్రంథులు మన దేహంలో హార్మోన్స్ సెక్రేట్ చేస్తాయి. విశుద్ధి వరకు ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా బాడీ ఫంక్షన్ ఉపయోగపడతాయి. ఆజ్ఞ అండ్ తురియం, పిచ్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్స్ రెండు మైండ్ ఫంక్షన్ ఉపయోగపడేటువంటి గ్రంథులు.
మనకి జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేటువంటి గ్రంథులు. పిట్యూటరీ గ్లాండ్ మనం పంచేంద్రియ తపస్సు చేసినప్పుడు కూడా పంచ జ్ఞానేంద్రియం మీద వాటికి రిలేటెడ్ గా తన్మాత్ర శబ్ద స్పర్శ రూప రసగంధాలకి అనుసంధానంగా ధ్యానం చేసుకుంటాం. అలా చేసిన తర్వాత ఆజ్ఞకు వస్తే ప్రత్యాహార స్థితి. పంచ జ్ఞానేంద్రియాలతో నిరంతరం మనం ఏదైతే జ్ఞానాన్ని గ్రహిస్తున్నామో ఆ జ్ఞానంతో మనం మనసుతో విశ్లేషించుకొని సాధారణంగా ఒక పని చేసేస్తాం. ఆ పని చేయడం, మంచి పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఏదైనా పనిలో ఇబ్బంది కలిగినట్టయితే మనకి రిజల్ట్ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది, ఫలితం కూడా. కాబట్టి ఆ ప్రత్యాహార స్థితిలో పిట్యూటరీ గ్లాండ్ రిలేటెడ్ టు మైండ్, పీనియల్ ఆల్సో మైండ్. ఆ పిట్యూటరీ అండ్ పీనియల్ గ్రంథులు రెండు కూడా సుఖినోభవంతో మనము మనస్ఫూర్తిగా దీవించినప్పుడు యాక్టివేట్ అవుతాయి. ఆజ్ఞాచక్రం, తురియం యాక్టివేషన్ జరిగి ఈ దేహంలో జీవకాంత తరంగాలు కూడా శక్తివంతం అవుతాయి. తద్వారా విశ్వకాంత శక్తిని కూడా గ్రహించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనము ఇలా ఉండడానికి సామాన్యంగా ఉన్నప్పుడు మనము ఈ స్థితిలో దీవించడం సామాన్యంగానే ఉంటుంది. అదే మనకి మహర్షిగా నిర్దేశించినటువంటి ఈ ఆధ్యాత్మిక సులభతర కుండలిని యోగ విధానంలో ఇచ్చినటువంటి ధ్యాన సాధన వలన చాలా తేలిగ్గా మనము మనస్ఫూర్తిగా నిస్వార్థంగా దీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా ఉన్నప్పుడు మనస్సు అనేది తరంగాలతో కూడుకుందే మనస్సు అలలు. ఎందుకంటే భగవత్ స్థితిలోనే అలలు ఉన్నాయి కాబట్టి భగవత్ స్థితిలో ఏదైతే ఉందో అది కూడా ఈ విశ్వంలో ఈ తన్మార్పు వలన ఈ చరాచర జీవ నిర్జీవ కోట్లన్నీ అన్నిట్లో కూడా అదే లక్షణాలు నిండి ఉన్నాయి కాబట్టి మనం వాటిని సంతరించుకొని ఉన్నాం. అయినప్పటికీ మన జీవతాతు కేంద్రంలో ఉన్నటువంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ముద్రల వలన, మన కర్మఫలాల వల్ల కొన్ని తేడాలు ఉంటాయి. వీటిని మనం అధిగమించాలంటే గురువు మనకి తప్పకుండా అవసరం. ఆ గురువు నిర్దేశించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మికత జ్ఞానంతో మనం ఉన్నట్లయితే మనం ఇచ్చేటువంటి దీవెనలు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ దీవెన ఇవ్వడానికి నార్మల్గా ఉన్నప్పుడు మన మనస్సు తరంగ వేగం 14 to 40 సైకిల్స్, 14 నుంచి 40 సైకిల్స్ మధ్యలో పనిచేస్తూ ఉంటుంది. అదే స్వామీజీ మనకి నేర్పినటువంటి ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేసినట్లయితే 8 to 13 సైకిల్స్, 8 నుంచి 13 సైకిల్స్ మధ్యలో మన మనసు పనిచేస్తూ ఉంటుంది. ఈ 8 to 13 సైకిల్స్ అనే అప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా ప్రత్యాహార స్థితి, ఇంద్రియాలు కొంచెం మనకి వేగవంతంగా కాకుండా నార్మల్గా ఉండడానికి, నార్మల్గా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని నార్మల్గా ఉన్నప్పుడు బీటా వేవ్ అంటారు. ఆజ్ఞాచక్రంలో మనకి మనసు నిలిపి ధ్యానం చేయడం వల్ల మనోవేగ తరంగాల స్థితి తగ్గుతుంది కాబట్టి దాన్ని ఆల్ఫా వేవ్ అంటారు. అదే విధంగా తురియం, పీనియల్ గ్లాండ్ రిలేటెడ్ గా మనం ధ్యానం చేయడం వల్ల మన మనోతరంగ వేగ స్థితి 3 to 7 సైకిల్స్ మధ్య పనిచేస్తుంది. దాన్ని థీటా వేవ్ అంటారు. అందుకనే సాధారణంగా మనకి ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ లో ధ్యానం చేసుకున్న తర్వాత మనో విశ్లేషణ, మనకు వచ్చేటువంటి ఆలోచనల విశ్లేషణ, కోరికలు నీతివంతం చేసుకోవడం, సమస్యల పరిష్కారానికి మార్గం సూచించుకోవడం, ఇవన్నీ కూడా ధ్యానం చేసిన తర్వాత మనం చేసినట్లయితే మనో విశ్లేషణ అనేది చాలా తేలిగ్గా మనకి ఆ మార్గాలు సుగమం అవుతాయి. కనుక స్వామీజీ తురియ ధ్యానం చేసి కొంతసేపు మౌనంగా ఉండి ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే దానికి పరిష్కార మార్గాలు తేలిగ్గా మనకి వస్తాయని చెప్తారు. ఇప్పుడు కూడా ఆ 3 to 7 సైకిల్స్ తురియ ధ్యానం చేసినప్పుడు మన మనస్సు శక్తివంతం అవుతుంది. తద్వారా
మానసిక ప్రశాంతత, మానసిక సమతుల్యత ఏర్పడుతుంది. ఎప్పుడైతే టోటల్‌గా ఈ మూలాధారం నుండి తురియం వరకు ఉన్నటువంటి 7 చక్రాలు అవినాళ గ్రంథులకి రిలేట్ అయి ఉన్నాయి కాబట్టి, వాటిలో ఉత్పత్తి అవుతున్నటువంటి హార్మోన్స్ ఇంబాలెన్స్ అంతా కూడా బ్యాలెన్స్ స్టేట్‌లో ఉండడానికి ఈ మాస్టర్ గ్లాండ్స్ అయినటువంటి పిట్యూటరీ అండ్ పీనియల్ చాలా హెల్ప్ చేస్తాయి మనకి. అందుకనే మన మనోవేగ తరంగ స్థితి కూడా తగ్గుతుంది కనుక మనం తురియ స్థితిలో బ్లెస్ చేయడానికి చక్కటి సానుకూలంగా అవకాశం ఏర్పడుతుంది. తురియం నుండి తురియాతీతం, తురియానికి అతీతంగా మనం వెళ్ళి ఆ బ్రాహ్మీ స్థితిలో లయమై ధ్యానం చేసినట్లయితే ఇంకా మన జీవధాతు కేంద్రంలో ఉన్నటువంటి ఇంప్రింట్స్ అన్ని కూడా ప్యూరిఫికేషన్ జరిగేటువంటి ప్లేస్ కాబట్టి ఇంకా మన మనసు చాలా ప్రశాంత స్థితికి బ్రహ్మంతో లయమవుతూ ఉంటాం కనుక అది 1 to 3 cycles per second మనం అక్కడ మనసును కేంద్రీకరించి ధ్యానం చేసినట్లయితే మనోవేగ తరంగాల స్థితి చాలా చాలా లో ఫోర్స్ అంటే అత్యంత తక్కువ వేగాన్ని సంతరించుకొని ఒక నిశ్చలమైన స్థితి ఏకాగ్రతతో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మనము తురియాతీత ధ్యానం చేసేప్పుడు మన మనసు యొక్క వేగము 1 to 3 cycles వస్తుంది. దాన్ని డెల్టా వేవ్ అంటారు. ఆ స్థితిలో ఉండి ఆశీస్సులు మనం అందించినట్లయితే ఇద్దరికి ఎవరైతే ఆశీర్వదించేస్తున్నారో, ఎవరు ఆశీర్వదింపబడుతున్నారో ఇరువురి మధ్య చక్కటి సయోధ్య ఏర్పడుతుంది. వారి యొక్క ఏదైతే సాధారణంగా మనకి ఆశీస్సులు కావాలని అనేటప్పుడు మనం ఏదో ఒక సమస్యతో కానీ ఇబ్బందితో కానీ ఉన్నప్పుడు లేదా ఒక మంచి పనికి మంచి మార్గం సుగమం కావాలంటే ఆశీస్సులు కావాలని చెప్పేసి మన జ్ఞానవంతులైనటువంటి గురువులు కానీ ఇంకా పెద్దల దగ్గర కానీ సాధారణంగా వెళ్తుంటాం మనకు తెలియనప్పుడు. అది కాకుండా మన గురువు గారు ఇవన్నీ కూడా ఎంతో సింపుల్ వేలో మనకు అందించారు కాబట్టి ధ్యానం వల్లనే మనము మానసిక స్థితిని నిశ్చల స్థితికి తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మన మనోవేగ తరంగాలు కూడా ఆ ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు మనం ప్రశాంతంగా ఆనందమయ స్థితిలో ఉంటాం కనుక అప్పుడు దీవించినట్లయితే ఆ దీవెనలు సత్ఫలితాలను ఇస్తాయి. నూరింతలుగా ఫలించడానికి అవన్నీ అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా ధ్యానం చేసిన తర్వాత మనకు స్వామీజీ మనకిచ్చేటువంటి ఈ సాధనా క్రమంలోనే బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ వరుస క్రమంలో ఇవన్నీ అందించారు. అలాగే ఇందాకే చెప్పుకున్నాం, మనం మాస్టర్ కోర్స్కి వెళ్ళినప్పుడు స్వామీజీ ఫస్ట్ అందరినీ కూడా చక్కగా బ్లెస్ చేస్తారు. అక్కడ మనం మెడిటేషన్ చేసేటప్పుడు అంతా రక్ష వేయడం జరుగుతుంది. కోర్స్ అంతా మెడిటేషన్, బిఫోర్ మెడిటేషన్ ఇవన్నీ జరిగిన తర్వాత ఆ రక్ష కట్టుకోవడం అనేది ఆ డివైన్ ని, ఆ దివ్యశక్తిని మనం ఆహ్వానించి మన చుట్టూనే ఆ రక్షణ వలయం ఏర్పడి ఉంది అనేటువంటి ఆ భావన మన మనసులో ఏర్పడినప్పుడు మనకి ఎప్పుడైతే ఆ దివ్యశక్తిని మనము ఆహ్వానించి రక్షణ వలయంలో ఉంటామో చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు మనం చేసేటువంటి సర్వకాల సర్వవస్థల్లో సర్వకార్యముల్లో తోడు నీడగా వినుదన్నుగా ఉండాలని ఎప్పుడైతే భావం చేసుకుంటామో ఆటోమేటిక్ గా జరగడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి మన స్వామీజీ మనకి చెప్పారు. అలాగే ఈ రక్ష అనేది కేవలం మనం కాకుండా మనం ఎక్కడున్నా సరే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నప్పుడు వారికి మనకి కలిపి రక్ష వేయొచ్చు. ఎందుకంటే జీవకాంత తరంగాలతో అనుసంధానం ఉంటుంది కాబట్టి వారి యొక్క జీవకాంత తరంగాలు, మన యొక్క జీవకాంత తరంగాలు ఈ శబ్ద తరంగాల ద్వారా అనుసంధానం అవుతాయి. ఎప్పుడైతే వాల్ఘవళములను సుఖినో భవంతని రక్ష వేశామో దానివల్ల ఇరువురు మధ్య చక్కటి సయోధ్య ఏర్పడి మనం అందరం కూడా రక్షణ వలయంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదొక ప్రొటెక్టివ్ రింగ్. అలాగే రక్ష అనేది మనం రాత్రిపూట పడుకునేటప్పుడు రక్ష వేసుకోవచ్చు, మన గృహానికి రక్ష వేసుకోవచ్చు. ప్రయాణం చేసే సమయంలో మనం ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాలు, మనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ కూడా రక్ష వేయచ్చు అని చెప్పేసి మనకి మన స్వామీజీయే ఈ రక్షలో వివరించి చెప్పారు. ఈ విధంగా ఆ రక్ష వేసుకోవడం వల్ల మనం నిరంతరం కూడా ఆ డివైన్ తో అనుసంధానమై ఉండి కార్యకలాపాలన్నీ చేసుకోవడానికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది. ఇదొక దీవెనలలో యాక్చువల్ గా ఇదొక అంతర్భాగం. రక్ష అనేది ముఖ్యమైనటువంటి భాగం. ఇంకపోతే
మనం నిద్రలేచిన తర్వాత మనకంటే గొప్పవారు పెద్దవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు, అలాగే ఆశీస్సులు, అలాగే తల్లికి తండ్రికి గురువుకి నమస్కారం చేసుకోవడం వల్ల ఏమవుతుంది, వారి నుంచి మనకి తెలియకుండానే స్పర్శనం దర్శనం వల్ల కూడా మనకి ఆశీస్సులు అందుతూ ఉంటాయి. ఈ విధంగా బిఫోర్ మెడిటేషన్ మనం చేసుకుంటాం, డివైన్ ఇన్వోక్ చేసి, తర్వాత ఆఫ్టర్ మెడిటేషన్ మన మెంటల్ వేవ్స్, మానసిక తరంగాల వేగం తగ్గుతుంది కనుక ఆ స్థితిలో మనం దీవించినట్లయితే అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి భావనతో స్వామీజీ ఒక సీక్వెన్స్, ఒక వరుస క్రమంలో ఆ దీవించేటువంటి విధానాన్ని మనకు అందించారు. ఇప్పుడే చెప్పుకున్నాం మనోవేగ తరంగాల స్థితి ఎలా ఉంటుందని. ఆజ్ఞలో ధ్యానం చేసిన తర్వాత ఏ స్టేజ్కి వస్తుంది, నార్మల్ గా ఉన్నప్పుడు బీటా వేవ్, ఆజ్ఞలో ఆల్ఫా వేవ్, తురియంలో తీటా వేవ్, తురియాతీతానికి వెళ్తే డెల్టా వేవ్ చెప్పుకున్నాం. అట్లా మనం ఈ మెడిటేషన్ సేవ్ చేసినప్పటికీ తురియ స్థితికి వచ్చి మనం దీవించినప్పుడు చక్కని ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం. కనుక ఆ దీవెనలు ఇచ్చేటప్పుడు ముందుగా సెల్ఫ్ బ్లెస్సింగ్, మనల్ని మనము ఆశీర్వదించుకోవాలని చెప్పేసి స్వామి చెప్పారు. అదేమంత స్వార్థమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం అన్ని విధాలా బాగుంటేనే సమాజానికి ఉపయోగపడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఒక భాగమే కనుక. సొసైటీ అనేది మానవుడు సంఘజీవి కనుక మనం కూడా సొసైటీలో ఒక అంతర్భాగం కనుక ఇరువురు మధ్య కూడా నిరంతరము సొసైటీ నుంచి మనం ఎన్నో తీసుకుంటున్నాం. మనకు చేసినటువంటి సహాయ సహకారాలు కూడా సొసైటీకి అందించాలి. సొసైటీ ఈస్ నథింగ్ బట్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, అంతే. కనుక అలా చేయాలంటే మనం ఫస్ట్ మనం అన్ని విధాల దివ్యమైన తపస్సు కరణం వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము, మనశ్శాంతిని పొందదముగా కానీ సెల్ఫ్ బ్లెస్సింగ్ చేసుకుంటాం. మంచి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బాగుండాలి. శారీరకంగా మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి కోసం అలాగే తగినటువంటి సంపద కూడా కావాలి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మన అర్నింగ్స్ తోటి మనం లైఫ్ లీడ్ చేయడానికి అలవాటు పడాలి. కీర్తి ప్రతిష్టలు ఎలా వస్తాయంటే ఎప్పుడైతే మనము ఆ డివైన్ తో అనుసంధానమై చేసే పనులు మంచివిగా ఉంటాయో, నలుగురికి ఉపయోగపడేటట్టు మన కార్యకలాపాలు ఉంటాయో, ఆటోమేటిక్ గా మనము ఒక మంచి పేరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫలానా వాళ్ళు అని చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక అలా మనం నిత్య జీవితంలో మనల్ని మనం సంస్కరించుకుంటూ సమాజానికి చేతనైనటువంటి సేవ చేసినట్లయితే ఇరువురికి కూడా ఉపయోగపడి ఒక సద్భావం ఏర్పడి ఆటోమేటిక్గా ఒక మంచి వ్యక్తిగా మనం గుర్తింపబడడానికి అవకాశం ఉంటుంది. ఇంకపోతే జ్ఞానం, విజ్డమ్ అనేది అత్యంత ఆవశ్యకం. ఆ విజ్డమ్ ఎట్లా వస్తుంది? సాధారణంగా మనం ఉన్నప్పుడు ఈ మానసికంగా మనము శారీరకంగా ఈ లౌకిక వ్యవస్థలో ఉన్నప్పుడు ఎక్కువ ఇటే ఉంటుంది. కాబట్టి తప్పకుండా గురువు నిర్దేశించినటువంటి మార్గంలో మన ప్రయాణం చేస్తూ మన ఆత్మ గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఈ స్వామీజీ మనకు నిర్దేశించినటువంటి ఈ సులభతర కుండలిని యోగ మార్గము చాలా అత్యంత తేలికైన, విలువైన, లోతైన మార్గం. ఈ మార్గంలో మనం ప్రయాణం చేసినట్లయితే మనం చాలా తేలిగ్గా ఆ జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మన పుట్టుక లక్ష్యమే మనల్ని గురించి మనం తెలుసుకోవడం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఏదో ఒక టైంలో ప్రతి వ్యక్తిని ఇవి అవగాహనకు వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి విషయాలే. దానికి గాను గురువు నిర్దేశించినటువంటి మార్గంలో, గురువు నిర్దేశించినటువంటి ఆ మార్గదర్శనం చేసినటువంటి మార్గంలో మన ప్రయాణం గనక సాగినట్లయితే మనం చక్కగా ఆ జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకొని నేను ఎవరు, హూ యామ్ ఐ అనే దానికి గురించి అవగాహన ఏర్పరచుకున్నామో దాని వల్లనే మనము సమాజంలో కానీ, మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబంలో కానీ
ఎక్కడైనా సరే మనం అడ్జస్ట్ అయిపోయి సేవ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కేవలం దీవించడం వల్ల మాత్రమే కాకుండా సేవాభావంతో కూడా మనం నిరంతరము ఉన్నప్పుడే ఈ దీవెనల ఫలాలు మనకి చక్కగా ఫలించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక బాల్ తీసుకొని మనం స్పీడ్గా విసిరేసామనుకోండి, అంతే స్పీడ్తో వచ్చేది వెనక్కి రావడానికి అవకాశం ఉంది. అలాగే బ్లెస్సింగ్ కూడా అంత శక్తివంతమైంది. ఆ బ్లెస్సింగ్ ఇవ్వడం వల్ల మనం కూడా శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉంటాం. మనం ఎవరైతే బ్లెస్ చేస్తామో వారు కూడా అదే విధంగా అన్ని విధాల ఏ సందర్భాలైనా సరే బ్లెస్ చేస్తే ఆ సందర్భానికి అనుగుణంగా వాళ్ళకి మేలు జరుగుతుంది, సత్ఫలితాలు వస్తాయి. ఒక యారో ఉందనుకోండి, బాణాన్ని తీసుకొని వింటినారిని బాగా గట్టిగా ఫోర్స్గా వెనక్కి లాగేసి గురి పెట్టి సంధించినప్పుడు ఇనార్మస్ స్పీడ్, చాలా ఫోర్స్ఫుల్ గా వెళ్ళి ఆ లక్ష్యాన్ని చేరుకుంటుంది. అది ఎప్పుడైతే మనం ధ్యానం చేసి బ్లెస్సింగ్స్ ఇస్తామో, ధ్యానానంతరం ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ కూడా అంత శక్తివంతమైనవి అన్నమాట. ఆ విధంగా ఉండాలి మన బ్లెస్సింగ్స్ అని చెప్పి స్వామీజీ మనకి ఉదాహరణ పూర్వకంగా మనకి చెప్తూ ఉంటారు. ఇట్లా ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ వల్ల అన్ని మనకి ఇరువురికి మేలు జరుగుతుంది కనుక సమాజంలో కూడా బాగుంటుంది. మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, తద్వారా సమాజం బాగుంటుంది, ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుంది. ఎప్పుడైతే మన నుంచి వెలువడినటువంటి ఈ జీవకాంత శక్తితో కూడినటువంటి అలలన్నీ కూడా శబ్ద తరంగాల రూపంలో బయటకు వచ్చేసినాయో విశ్వకాంతంతో అనుసంధానం అయిపోయి విశ్వవ్యాప్తం అవుతాయి. విశ్వవ్యాప్తం అయినప్పుడు ఈ ప్రపంచాన్ని కూడా మనం బ్లెస్ చేయమని చెప్పేసి స్వామీజీ చెప్పారు. మన స్వామీజీ వారి ముఖ్య ఆశయం విశ్వశాంతి. విశ్వశాంతి రావాలంటే విశ్వశాంతి రావాలి అనుకుంటే వచ్చేది కాదు కదా. దాని వంతుగా మనమందరం కూడా వ్యక్తిగత శాంతి, తద్వారా కుటుంబ శాంతి, తద్వారా సమాజ శాంతి, తద్వారానే విశ్వశాంతికి దోహదపడుతుంది కనుక ఈ విధంగా స్వామీజీ మనకు అందించినటువంటి ఈ సాధనా మార్గంలో క్రమం తప్పకుండా చేసుకుంటూ వెళ్తున్నట్లయితే మనం విశ్వశాంతిని, స్వామీజీ ముఖ్యాశయం వన్ వరల్డ్ గవర్నమెంట్ విశ్వశాంతి, ఆ విశ్వశాంతి మనం పొందడానికి కూడా చక్కటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విశ్వశాంతికి పడేటువంటి ఈ దీవెనలను మనం నిరంతరము కూడా ప్రపంచానికి అందించాలి. అలాగే వర్షకామన, వర్షం సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి నిరంతరము మనకి ఆహారం అవసరం. ఈ దేహాన్ని పోషించాలి అంటే జన్మ తీసుకున్నాం కనుక. కాబట్టి ఆ పంటలన్నీ చక్కగా పాడి పంటలతో సమృద్ధిగా ఎప్పుడైతే ప్రపంచం ఉంటుందో, వర్షాలన్నీ, వాతావరణ మార్పులు సకాలంలో మనకి ఇబ్బంది కలుగు చేయకుండా మంచి వర్షాలు పడి పాడి పంటలు సుభిక్షంగా ఉన్నట్లయితే ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో జీవనం సాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని వర్షం కూడా మనము వర్షం పడాలి సకాలం అని చెప్పేసి బ్లెస్ చేయాలి. ఈ విధంగా వరుస క్రమంలో స్వామీజీ మనకి బ్లెస్సింగ్స్ మెడిటేషన్ తర్వాత ఇచ్చినట్లయితే చాలా శక్తివంతంగా ఉంటాయని చెప్పేసి మనకి ఈ ఫిలాసఫీలో, స్కై సిస్టంలో మనకి ఎంతో సులభతరంగా అందించారు. కాబట్టి మనం అందరం కూడా నిరంతరం ఈ సాధన చేస్తూ, స్వామీజీ మనకి ఎన్నో యోగా ప్రాక్టీసెస్ చేసి మనకి 8 to 80 years ఏజ్ వరకు ప్రతి వ్యక్తి కూడా చేయడానికి అనుకూలంగా సులభతర వ్యాయామాలు, కాయకల్ప యోగా, అలాగే ఇంట్రాస్పెక్షన్, ఈ సాధనలు, ధ్యాన సాధనలన్నీ మనకు అందించారు. ఇవన్నీ కూడా మనము అందిపుచ్చుకొని చక్కగా నిరంతరము స్వామీజీ ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్, కాయకల్ప యోగా, ఇంట్రాస్పెక్షన్, మనోవిశ్లేషణ ఇవన్నీ చేసుకుంటూ నిరంతర ధ్యానం చేసుకుంటున్నట్లయితే మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చుట్టూ అనేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాటి నుంచి మనం బయటపడి
మన సాధన చక్కగా చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా ఉంటాం. ఇంకోళ్ళకి సేవ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకొకళ్ళకి సేవ చేయాలని నిరంతరం మనం సొసైటీ నుంచి ఎన్నో పొందుతున్నాం కాబట్టి ఇంటర్న్ ఆ రుణం తీర్చుకోవడం, మళ్ళీ మనం వాళ్ళకి సేవ చేయడమే. అలా సేవ చేయాలంటే మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా శక్తివంతంగా ఉండాలి కాబట్టి నిరంతరము కూడా సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు అని చెప్పేసి దీవిస్తూనే ఉండాలి. సపోజ్ ఆఫీస్‌లోకి వెళ్లి వర్క్ చేయాలనుకోండి. వర్క్ చేసే టైం అప్పుడు 10-5 ఆఫీస్ టైమింగ్స్. బిఫోర్ 10:00 బస్ స్టాప్‌లో ఉంటాం. ఒక్కోసారి బస్ లేట్ అవుతుంది. ఆ టైంలో మనము కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ ఉంటాం. అలా టెన్షన్ పడేటప్పుడు ప్రశాంతంగా ఒకసారి మనం బ్లెస్ చేసుకుంటూ ఉన్నట్లయితే అది ఆ కార్యక్రమం సులభమైపోతుంది. బస్ వస్తుంది. కాకపోతే 5 మినిట్స్ అటు ఇటు మనం రీచ్ అయిపోతాం. అలాగే ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే స్వామీజీ చెప్తారు బ్లెస్ చేయండని. ఎవరైనా ఇబ్బందిలో ఉండి మన కుటుంబంలో కానీ, లేదా మన మిత్రులు కానీ ఎవరైనా సరే ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళని మనం మనస్ఫూర్తిగా బ్లెస్ చేసినట్లయితే వాళ్ళున్నటువంటి ఆ పరిస్థితుల నుంచి సమ్‌టైమ్స్ ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండొచ్చు. ఏదైనా అటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు వాళ్ళని మనం ధ్యాసలో పెట్టుకొని చక్కగా ధ్యానం చేసుకున్న తర్వాత వాళ్ళని మనస్ఫూర్తిగా బ్లెస్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా కోపం అనేది ఒక జంతు లక్షణం కనుక ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం తప్పకుండా నిరంతరం బ్లెస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన సాధన చేసుకుంటామో, ఈ ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి కోపం కూడా తగ్గిపోతుంది. ప్రశాంతమైన మనసుతో మనం బ్లెస్ చేయడానికి అలవాటం పడతాం కాబట్టి ఆటోమేటిక్‌గా మనలో కోపం తగ్గిపోతుంది. ఎదుటి వ్యక్తి శత్రుభావంతో గాని, కోపంతో గాని, మనకు విరోధ భావంతో గాని ఉండి మనకి ఇబ్బంది కలుగ చేస్తున్నట్లయితే వాళ్ళు మనల్ని అటువంటి భావం నుంచి మనం బయటపడడానికి అవకాశం వస్తుంది. మనకి మేలు చేయడానికే వాళ్ళు ట్రై చేస్తారు. మనం ప్రేమతో, కరుణతో బ్లెస్ చేసినప్పుడు వాళ్ళు ఇరువురి మధ్య మంచి సయోధ్య ఏర్పడుతుంది. మెడిటేషన్ తర్వాత ఈ విధంగా సెల్ఫ్ బ్లెస్సింగ్, లైఫ్ పార్ట్నర్స్ అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య మంచి సయోధ్య ఏర్పడాలంటే ఇరువురు ఒకళ్ళనొకళ్ళు నిరంతరం బ్లెస్ చేసుకోవాలి. అలా తర్వాత బిడ్డల్ని బ్లెస్ చేయాలి. బిడ్డల్ని బ్లెస్ చేయాలంటే వాళ్ళు ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారు కాబట్టి వంశపారంపర్యంగా ఉన్న లక్షణాలన్నీ వాళ్ళ జీవధాతు కేంద్రంలో వస్తాయి కాబట్టి వాళ్ళు నిరంతరము చక్కగా ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా జీవించాలి. ఎటువంటి చెడు అలవాట్ల బారి పడకుండా మంచి అభివృద్ధి సాధించాలి అన్ని రంగాల్లో అంటే మనస్ఫూర్తిగా పేరున బిడ్డల్ని బ్లెస్ చేయాలి. తర్వాత మన తోబుట్టువులు ఒకే పేరెంట్స్ నుంచి వచ్చాం కాబట్టి ఇద్దరిలో కూడా ఒకటే లైఫ్ ఫోర్స్ ఉంటుంది కనుక ఎక్కువ తక్కువలు ఉన్నప్పటికీ అందరూ బాగుండాలని బ్లెస్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా. ఎవరు కూడా అప్పుడు ఇబ్బంది పడకుండా అందరూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకపోతే ఫ్రెండ్స్, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. మనకి ఎప్పుడు అదొక సామెత అందరికి తెలిసిందే. మన కష్టాల్లో ఆదుకునే వాళ్ళు మన ప్రాణ స్నేహితులు. ఎవరికి చెప్పుకోని విషయాలు కూడా సాధారణంగా స్నేహితులకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా మనకి స్నేహితులైన వాళ్ళు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా దీవించాలి. ఇంకపోతే మన దగ్గర బంధువులు, మన తల్లి తండ్రి గారి తరపున ఇంకా క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంతమంది మంచి పొజిషన్ లో ఉంటారు, కొంతమంది కొంచెం లో పొజిషన్ లో ఉంటారు. అటువంటిప్పుడు ఇరువురు ఒకరికొకళ్ళు దీవించుకున్నట్లయితే అందరూ కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. శత్రుభావంతో ఉన్నవారు కూడా మనసు మార్చుకుంటారు. వాళ్ళలో కోపతాపాలు అన్ని కూడా ఈ విధంగా మనం బ్లెస్ చేయడం వల్ల నివారింపబడతాయి. కేవలం మన మానసిక అలలే కాబట్టి ఆ తరంగాలు ఎంత ప్రశాంతంగా, ఎంత పరిశుద్ధంగా ఉంటాయో అంత రిజల్ట్ మనం అవతల పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన స్వామీజీ చాలా కష్టపడి బాల్యం నుంచి కూడా తనను తాను తెలుసుకొని ఉన్నత స్థితికి ఎదిగినటువంటి మహానుభావులు కాబట్టి వారు స్థాపించినటువంటి ఈ
వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ వర్ధిల్లాలని, అలాగే వేదాద్రియం ఫిలాసఫీ వర్ధిల్లాలని, స్వామీజీ మనకి జ్ఞానాన్ని అందించేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆలయం, జ్ఞానాలయం ఆలియర్లో ఉంది కాబట్టి ఇవన్నీ వర్ధిల్లాలని కూడా స్వామీజీ సిస్టమ్ మొత్తం కూడా ఎప్పుడు ఫ్లరిష్ అవ్వాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ బ్లెస్ చేసుకోవాలి. ఇంకపోతే సకల వేదాలు, సకల ఉపనిషత్తుల సారమంతా కూడా స్వామీజీ మనకు అందించినటువంటి ఆ 2 కర్తవ్యాల్లోనే ఇమిడి ఉంది. నిరంతరం నిజ జీవితంలో ఆ 2 మనం గనక ఆచరణ యోగ్యం చేసుకున్నట్లయితే తప్పకుండా మన జీవన లక్ష్యాన్ని మనం చేరడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా, మానసికంగా బాధించను, కష్టాల్లో ఉన్న వారికి నా వలన సాధ్యమైన సహాయం చేస్తాను అనేటువంటి ఈ 2 కూడా మనం ఈ ఫిలాసఫీ మొత్తంలో కూడా వజ్రాలు లాంటి ఈ 2 మనం మనసులో పెట్టుకొని ఆచరణ యోగం చేసుకున్నట్లయితే మనలో ప్రక్షాళన జరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన మనసుతో, శక్తివంతమైన మనసుతో మనం సేవ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా మహర్షి మనకి ప్రపంచం అంతా బాగుండాలి అనేటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలి అనేటువంటి భావనతో మనకి చక్కటి ఈ బ్లెస్సింగ్స్ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి అంశాన్ని మనకు అందించారు. ఆ దీవెనలు చాలా శక్తివంతమైనవి. మంత్రాలు మనకు మంత్రోచ్చారణే చాలా కష్టం కనుక నిరంతరము ఈ విధంగా మనము ఎప్పుడు దీవించడానికి అలవాటు పడినట్లయితే మనము శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి మన జీవన లక్ష్యాన్ని చేరడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. తద్వారా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా బాగా ఫ్లరిష్ అవుతుంది. మంచి ఆరోగ్యవంతంగామైనటువంటి సమాజాన్ని మనం వృద్ధి చేయవచ్చు. ప్రపంచ శాంతికి దోహదపడేటువంటి ఈ దీవెనలు నిరంతరము మనము అందిస్తూ మన జీవనయానాన్ని సాగించాలి అనేటువంటి భావనతో స్వామీజీ నిర్దేశించినటువంటి ఈ మార్గంలో మనం అందరం కూడా స్వామీజీ మనకు అందించినటువంటి ఈ స్కై సిస్టమ్ లో ఉన్నటువంటి అన్ని అంశాలని మనము నిరంతరము సాధన చేస్తూ సమాజానికి ఉపయోగపడేటువంటి సేవ చేస్తూ జీవితాన్ని తరింపజేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందిస్తూ ఈరోజు ఈ క్లాస్ నాకు అవకాశం కల్పించినటువంటి, క్లాస్ చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి WCSC ప్రెసిడెంట్ గారైనటువంటి పద్మశ్రీ అరుణ్నిధి మేలనందమయ్యకి నా మనస్ఫూర్తిగా సహృదయపూర్వక శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరి దగ్గర నుంచి సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచ శాంతి వర్ధిల్లునుగాక. సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். గురు వాళ్ళ గురువే తుమే. శాంతి శాంతి శాంతి. సుఖినో భవంతుమా. ఈరోజు చక్కగా దీవెనల ఫలితాలని ఒక 8 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నప్పటికీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రశ్నోత్తరాలు అడగడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్స్. స్క్రీన్ మీద మీరు చెయ్యి పైకెత్తినట్లయితే అన్మ్యూట్ చేస్తాను, మీరు ప్రశ్న అడగవచ్చు. ఆ ప్రశ్న అడిగేది కూడాను ఈరోజు చెప్పినటువంటి దీవెనలు, వాటి యొక్క ఫలితాలు అనే సబ్జెక్ట్ వరకు మాత్రమే పరిమితం అయితే బాగుంటుంది. అలాగే ఒక వ్యక్తి ఒక ప్రశ్నకు మాత్రమే ఆస్కారం ఉంది. మీరు ప్రశ్న అడగడానికి ముందు ఒక చిన్న బ్రేక్, అనౌన్స్మెంట్స్. మీ అందరికి కూడా తెలుసు, ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్ తో బాధపడుతోంది. అంతేకాదు మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిలో కూడా చాలా మంది కూడా కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా తెలుసు. ఈ కరోనాని ఎదుర్కోవడానికి ఇంకా మనకు వ్యాక్సిన్ కానివ్వండి, లేకపోతే మందులు కానివ్వండి రాలేదు. కేవలం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని ఆ 15 రోజులు మనం ఆ వైరస్ తో పోరాడి బతికి బట్టగట్టే సరే రోగ నిరోధక శక్తి లేకపోయినట్లయితే హరి. కాబట్టి ఆ రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికే క్వారంటైన్ లో పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. కానీ వేదాద్రి మహర్షి గారు మనకు ఒక అద్భుతమైనటువంటి సిద్ధుల యొక్క రహస్యమైనటువంటి ఒక యోగ ప్రక్రియని
మరి బయటికి తీసుకొచ్చారు. అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి ఆ ప్రక్రియని మరి సాధన చేసి అందరికీ నేర్పించారు. దాని పేరు మీ అందరికీ తెలుసు, కాయకల్ప. కాయకల్ప రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా వార్ధక్యంలో కూడా యవ్వనంలో ఉన్నంత శక్తివంతంగా ఉండడానికి మనకు శక్తిని అందిస్తుంది. అట్లాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తూ వస్తే మరణాన్ని కూడా వాయిదా వేయగలిగేటటువంటి శక్తి కాయకల్ప ఉందని చెప్పి తెలుసు. కాబట్టి ఈ ఆపత్కాల సమయంలో కరోనా ఉన్నటువంటి మరి లాక్డౌన్లు ఇవన్నీ ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు. దాంతో క్లాసులు జరగడం లేదు మార్చి నుంచి కూడాను. దానివల్ల పద్మశ్రీ మేళానందం గారు ఒక చక్కటి అవకాశాన్ని కలిగించారు. ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మరి కాయకల్ప క్లాసులు కండక్ట్ చేస్తూ వస్తున్నారు. అట్లాగే ఈ నెలలో విజన్ నుంచి కూడాను కాయకల్ప క్లాసులు, తర్వాత ఫౌండేషన్ కోర్సు, ఇంట్రాస్ట్రక్షన్ కోర్సు వైహెచ్లో కండక్ట్ చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే అవి ఇంగ్లీష్ క్లాసులు లేకపోతే తమిళంలో క్లాసులు అవుతా ఉన్నాయి. నేను డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు తెలుగులో కూడా కండక్ట్ చేయొచ్చా అని చెప్పంటే వారు చెప్పారు 50 మంది పైగా జాయిన్ అయిన పక్షంలో మరి కండక్ట్ చేయడానికి మీరు వచ్చి దాన్ని రికార్డింగ్ చేసి దాన్ని చేయడానికి వీలవుతుంది తప్పిస్తే కుదరదన్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఇంగ్లీషు తమిళంలోనే జరుగుతున్నాయి క్లాసులు. మీకు పంపించినటువంటి బ్లాగ్లో ఈరోజు జూమ్లో ధ్యానం చేయడానికి మీకు పంపించినటువంటి బ్లాగ్లో మరి కాయకల్ప కోర్సు కానివ్వండి, ఫౌండేషన్ కోర్సు కానివ్వండి ఇవ్వడానికి కావాల్సినటువంటి బ్లాగ్ ఇచ్చారు. దాన్ని మీరు ఆన్ చేసుకొని మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్లో ఉండేటటువంటి బంధువులు, మీ సర్కిల్లో ఉండేటటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళు ఆ క్లాసుల్లో పార్టిసిపేట్ చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి ప్రార్థిస్తా ఉన్నాను. ఇకపోతే ప్రతి నెల కూడా మనకు అన్బలి మాసపత్రిక వచ్చేది. ఈ కరోనా వైరస్ కారణంగా అన్బలి కూడాను ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లో అన్బలి లభిస్తూ ఉంది. సో స్వల్ప చందాతో మీరు ఆన్లైన్లో అన్బలి పత్రికలను కూడా తప్పించుకోవచ్చు, చదవచ్చు. ఇక మూడో విషయం ఏంటంటే వేదాద్రి మహర్షి గారి కర్మయోగ సూత్రాల్లో ఆఖరి సూత్రం ఏంటంటే మనం ఇంతకాలం జీవితం కొనసాగిస్తూ రావడానికి అనేక మంది బహిరంగ ఎదురుగా కావచ్చు, లేదా మనకు వెనక కూడా పనిచేస్తూ మనకి ఎంతో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. వారందరికీ మనం చేయాల్సినటువంటి రుణం బాకీ పడి ఉన్నాం కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే మనం సంపాదించినటువంటి సంపాదనలో 1% మరి సేవ కోసం, దానం చేయాల్సి ఉంటుంది అని చెప్పి మనకు చెప్పారు. అందులో ఈ దానం చేయడం కానీ, సేవ చేయడం కానీ, ఇప్పుడు ఆకలి వేస్తున్న వాళ్ళకి అన్నదానం చేసినట్లయితే, వస్త్రదానం చేసినట్లయితే, లేదా గోదానము, భూదానము చేసినా కూడా ఇవన్నీ కూడా ఒక కాల పరిమితి లోపల అయిపోతాయి. ఇప్పుడు అన్నదానం చేశారనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేసరి అన్నదానం చేస్తే మళ్ళీ రాత్రికి మళ్ళీ ఆకలి వస్తుంది, అందరితో అయిపోయింది అది. కానీ మీరు ఆ 1% అనేటటువంటి ఆ యొక్క మీరు సంపాదించే డబ్బులు, ఆ 1% డొనేషన్ అనేటటువంటిది వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్కి ఇచ్చినట్లయితే, మరి ఆ వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ ఒక విద్యార్థికి కానివ్వండి, ఒక స్టూడెంట్కి కానివ్వండి, లేదా ఒక వ్యక్తికి కానివ్వండి, ఆజ్ఞాచక్రం, తుర్యం, మూలాధారం ఓపెన్ చేసినట్లయితే ఆ వ్యక్తికి మాత్రమే కాకుండా ఆ వ్యక్తి కుటుంబానికి, ఆ వ్యక్తి తర్వాత 7 తరాల వరకు కూడాను ఆ జ్ఞాన జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అంటే మీరు ఇచ్చేటటువంటి డొనేషను 7 తరాల వరకు కూడాను పనిచేస్తూ వస్తుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంత డొనేషన్ని స్వామీజీ చెప్పినట్లు వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్కి మీరు డొనేట్ చేసినట్లయితే అది మీకు పుణ్యఫలాలను తీసుకొచ్చి పడుతుంది. మీరు ఆల్రెడీ సాధన చేస్తూ ఉన్నారు, అయితే దాన్ని ఇంకాస్త అందించడానికి ఇప్పుడు నాగేంద్రం లాగాను మిగిలిన ప్రొఫెసర్ లాగా నిస్వార్థంగా సేవ చేయడం ఒక పద్ధతి అయితే, మనం సంపాదించిన దాంట్లో కొంత ఈ రకంగా సేవ కోసం వినియోగించండి వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ డొనేషన్ చేయడం అనేటువంటిది మనకు పుణ్యఫలాలను అందిస్తుంది. కాబట్టి మీరు ఈ బ్లాగ్లోనే, మీకు పంపించిన బ్లాగ్లోనే డొనేషన్స్ ఇవ్వడానికి కూడాను మరి బ్లాగ్ యొక్క వివరాలు ఇచ్చారు. ఇక 4వ విషయం ఏంటంటే విజన్లో ఇందాక చెప్పినట్లు విజన్లో వచ్చేసి ఫౌండేషన్ కోర్సు, ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్, సర్టిఫికేట్ కోర్స్ వరకు కూడా క్లాసులు కండక్ట్ చేస్తున్నారు ఆన్లైన్లో. ఫౌండేషన్ కోర్స్ మాత్రం 12 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు.
ప్రతి నెల 1 తారీఖు 16వ తారీఖు మొదలెడతా ఉన్నారు. అవి కూడా తమిళంలో కానీ ఇంగ్లీష్లో కానీ 2 లాంగ్వేజెస్లోనే ఉన్నాయి. అంతేకాకుండా కాయకల్ప కూడా విజన్లో కండక్ట్ చేస్తూ వస్తున్నారు. విజన్ బ్లాక్ దీంట్లో లేదు కానివ్వండి, నేను మీకు ఏపీ స్కై మాస్టర్స్, ఏపీ స్కై టెస్ట్లో కూడా ఆ విజన్ బ్లాగ్ను పంపించడం జరిగింది. కాబట్టి మనం కరోనా వైరస్ టైంలో మనం క్లాసులు కండక్ట్ చేయడం లేదు కాబట్టి ఈ క్లాసులలో జాయిన్ కావడానికి మీ యొక్క సభ్యుల్ని, కుటుంబ సభ్యులను కానివ్వండి, మీ మిత్రాలను కానివ్వండి ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నాను. సుఖనో భవంతు. లోకా సమస్త సుఖనో భవంతు. సర్వే జనా సుఖనో భవంతు. ఇప్పుడు ప్రశ్నలు సమాధానాలు. మీ ప్రశ్నలు అడగదలుచుకున్న వాళ్ళ చేతులు ఎత్తినట్లయితే నేను మీకు మరి ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తారు శివనాగేంద్రమ్మ గారు. సుఖినో భవంతు. ప్రశ్నలు ఎవరు అడగదలుచుకోలేదా? ఎవరు చేతులు ఎత్తటం లేదు. வாழ்க வையகம், வாழ்க வையகம். ఓకే అండి. భవానీ అన్మ్యూట్ చేశానమ్మా, ఆన్ చేసుకోమా ఆడియోని. సుఖనో భవంతు. భవానీ వినిపిస్తుందమ్మా? మీ ఆడియోను ఆన్ చేయండి. ఎవరు ఫోన్ చేశారో ఓకే అమ్మా, ప్రశ్న అడగమా, వినిపిస్తా ఉంది. మళ్ళీ ఆఫ్ అయిందమ్మా, ఆడియో ఆన్ చేసుకోమా. భవానీ గారు ఆడియో ఆన్ పండుగ. చతకలేదు. నాగరాజు చీరాల ఆడియో ఆన్ చేయండి. అన్మ్యూట్ చేశాను నేను మిమ్మల్ని. ఆడియో ఆన్ చేశారంటే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు. సుఖనో బంధు. కొంచెం మీ నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్, లోగా ఉంది వాయిస్. చెప్పండి. మొట్టమొదటిగా ఈరోజు దీవెన ఫలాల గురించి చెప్పినటువంటి నాగేంద్రమ్మ గారికి ప్రత్యేకటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సుఖినో భవంతు. వారి సుఖినో భవంతు. ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న కాదండి యాక్చువల్ గా ఏంటంటే, ఒక 3 days బ్యాక్ నాకు చిన్న మా ఫ్రెండ్ కి కొంచెం సిచ్యువేషన్ బాగోపోతే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో మనందరికీ తెలుసు వైరస్కి మందే లేదన్న విషయం తెలుసు. దానికి భగవంతుడు ఇచ్చినటువంటి మార్గం ఒకటే, దీవెన ఫలితం తప్ప ఇంక రెండోది లేదనుకుంటున్నాను. అదే మనం చేసేటువంటి స్వామి ఇచ్చినటువంటి కాయాకల్ప ఎక్సర్సైజ్ మిగిలినవి కావచ్చు. ఆ రోజు సిచ్యువేషన్ అంటే చాలా సివియర్ కండిషన్ లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈ టెస్ట్ కిట్లు కూడా అయిపోయినాయి, ర్యాపిడ్ టెస్ట్ కిట్ కూడా లేదు, మేము చేయడానికి అవకాశం లేదండి అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి సిటీ స్కాన్ చేయడం జరిగింది. ఈ సిటీ స్కాన్ లో 4th stage దాటినటువంటి వ్యక్తి ఇక చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాడు అని చెప్పడం జరిగిందండి. వెంటనే ఆయన్ని డిస్ట్రిక్ట్ వైద్యశాలలో సంబంధించినటువంటి రిమ్స్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. తోటి అందరూ యొక్క సహకారంతో, వారి యొక్క స్నేహితుల యొక్క, దేన్ని కరోనాను కూడా లెక్క చేయకుండా వాళ్ళు కొన్ని ప్రివెంటివ్ మెజర్మెంట్స్ తీసుకొని చేశారు. నేను ఎక్కువగా నమ్మింది ఒకటేనండి, ఇవి అన్నీ చేసినా అది తాత్కాలికంగా ఉంటాయే కానీ భగవంతుడే సృష్టించినటువంటి ఈ కరోనా భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంతోనే పోద్దన్న ఉద్దేశంతోనే మన అరుణ్ బాబు గారికి కూడా ఒక మాట చెప్పడం జరిగిందండి, కొంచెం బ్లెస్ చేయండి సార్ మీరు కూడా అని. ఇక తర్వాత నేను ఈ దీనిలో కంటే ఎక్కువగా కాసేపు దాని గురించి ఎక్కువగా బ్లెస్ చేయటానికే సమయం కేటాయించడం జరిగింది. అయినా మనసులో అలజడి ఉన్నప్పుడు ఈ బ్లెస్సింగ్స్ కూడా ఎక్కువ పోవని అర్థమైంది. చాలా మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉధృతంగా చక్కని పాజిటివ్ ఎనర్జీస్ ని వెళ్ళటం అనేది నాకు బాగా అవగాహన అయింది. తర్వాత నిన్న అబ్బాయి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. మార్నింగ్ అదండి జరిగిన విషయం అండి. అందుకని ఇది
ఈ రోజు నాగేంద్రమ్మ గారు తీసుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ కి ప్యారలల్ గా వచ్చింది కాబట్టి నేను ఈ విషయం వెల్లడి చేస్తాను. సుఖంగా బాగుంటాను. ధన్యవాదాలండి నాగరాజు గారు, ధన్యవాదాలు. సుఖంగా బాగుంటాను. ఇంకా ఎవరన్నా అండి క్వశ్చన్స్ ప్లీజ్? ఎవరు క్వశ్చన్లు అడగడం లేదు అంటే మీరందరూ కూడా దీవెనలు చెప్పడంలో నిష్ణాతులు అయిపోయారని అర్థం. ఇప్పుడు మా నాగరాజు గారు చెప్పినట్లు మీరు దీవిస్తూ మీరు మీ చుట్టూతో ఉండే వాళ్ళందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను అర్థం చేసుకోవాల్సి వస్తుంది. తెలుగులో సామెత మౌనం అర్ధాంగీకారం అని, అంటే మళ్ళా అర్థం అనంగీకారం అని కూడా ఉందండి. సుఖినో భవంతు. ప్రశ్నలు లేవు కాబట్టి సెషన్ కంప్లీట్ చేయొచ్చా? సుఖినో భవంతు అండి. ఈరోజు మనకు చక్కటి సబ్జెక్ట్ ని అందించినటువంటి, మరి అందులో దీవెనలు అనేటటువంటివి మంత్రానికంటే కూడా బలంగా పనిచేస్తాయి అనేటువంటి స్వామీజీ చెప్పినటువంటివి కులంకుషంగా వివరంగా మనస్థితి ఏ స్థితిలో ఉన్నప్పుడు బ్లెస్ చేయడానికి వీలవుతుంది అనేటువంటి విషయాలతో సహా మనకు దీవెనలను చక్కగా ఈరోజు వివరించినటువంటి ప్రొఫెసర్ శివనాగేంద్రమ్మ గారిని, అలాగే మన చేత 9 సెంటర్ మెడిటేషన్ కూడా చేయించారు, వారిని మనం దీవిద్దాం. ప్రొఫెసర్ అరుణ్నిధి ఎన్ వెంకట శివనాగేంద్రమ్మ గారు సుఖినో భవంతు. ఎన్ వెంకట శివనాగేంద్రం గారు వారి కుటుంబ సభ్యులందరూ సుఖినో భవంతు. వెంకట శివనాగేంద్రం గారు వారి సేవలు సుఖినో భవంతు. ఈరోజు నిజంగా మరొకసారి నేను రిపిటేషన్ అయినా కూడా మరొకసారి చెప్తాను, మనం అంతా కూడా చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకు అని చెప్పంటే స్వామీజీ 110వ జన్మదినోత్సవం మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరుపుకోలేకపోయినప్పటికీ కూడాను ఈరోజు భగవంతుడు స్వామీజీ ఇద్దరి అనుగ్రహం వల్ల తెలుగు వారికి మరి 9 సెంటర్ మెడిటేషన్ చేసుకోవడానికి కానివ్వండి, దీవెనల ఫలితం చెప్పుకోవడానికి కానివ్వండి, ఆ దీవెనల ఫలితం అనేటువంటి ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నటువంటి వారందరికీ కూడా మన వంతు ఉడతా భక్తిగా ధ్యానంలో పార్టిసిపేట్ చేసి బ్లెస్ చేసుకోవడానికి కానీ అవకాశం లభించింది. ఆ అవకాశం మరి భగవద్ అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ఒక పక్కన పెట్టినట్లయితే, ముఖ్యంగా వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పద్మశ్రీ ఎస్కే మైరానందం గారు మరి కేవలం తమిళం, ఇంగ్లీష్లో మాత్రమే కాకుండా మిగిలిన భాషలన్నింటిలో కూడా ఈ కార్యక్రమం జరపాలని చెప్పేసి ఆదేశించడం, తదనుగుణంగా గత 2-3 నెలల బట్టి ప్రతి శుక్రవారం రోజు మనకు తెలుగులో ఈ కార్యక్రమం జరుగుతూ ఉండడం కూడా వారి యొక్క పెద్ద మనసుని మనకు తెలియజేస్తుంది. అటువంటి మరి మన ప్రెసిడెంట్ గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులకి సుఖనో భవంతు అని చెప్పి దీవిస్తూ నమస్కరిస్తూ, రెండవది ఏంటంటే సుఖనో భవంతు. అలాగే వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ ఐటీ డైరెక్టర్ గారు అయినటువంటి కృష్ణరెడ్డి గారు ఫోన్ చేసి మీరు కండక్ట్ చేయండి అని చెప్పేసి నాకు అవకాశం కలిగించినందుకు వారికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి సేవ సుఖనో భవంతు. అలాగే ఈ కార్యక్రమం జరగడానికి వారం రోజులు, ఈ రోజు అయిపోగానే రేపు పొద్దున నా వెంట పడిపోతారు జమునా మేడం గారు, నెక్స్ట్ వీక్ ఎవరండి అని. అంతేకాకుండా మరి ఈరోజు కార్యక్రమంలో నిజం చెప్పాలంటే నేను రికార్డింగ్ చేయడం, పరిచయం చేసేటప్పుడే రికార్డ్ చేయడం అనేటువంటిది మర్చిపోయాను. మరి ఆటోమేటిక్ గా జమునా మేడం గారు రికార్డింగ్ స్టార్ట్ చేశారు, వారికి పర్సనల్ గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను పరిచయం చేసిన తర్వాత ఆన్ చేద్దాం చేస్తే ఆల్రెడీ ఆన్ అయి ఉంది. ఇందాక విజయ్ గారు స్టార్ట్ చేశారు, వారికి మరి ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తున్నటువంటి ఐటీ డిపార్ట్మెంట్ మెంబర్స్ అయినటువంటి విజయ్, జమునా మేడం గారు వాళ్ళందరికీ కూడా నా తరఫున, అలాగే ఆంధ్ర ప్రజలందరి తరఫున కూడా సుఖనో భవంతు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దగ్గర దగ్గర 87 మంది సభ్యులు పాల్గొన్నారు. వారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలు, సుఖనో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. సుఖినో సర్వే భవంతు. జన సుఖినో భవంతు. సుఖినో భవంతు. ఛానల్లో పాల్గొన్న సభ్యులు, వారి కుటుంబ సభ్యులందరూ సుఖినో భవంతు. సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். సుఖినో భవంతు. సుఖినో భవంతు. அம்மா க்ளோஸ் பண்ணலாமா? வாழ்க வளமுடன். வாழ்க வளமுடன். அம்மா இருக்கீங்களா லைன்ல? விஜய் ஐயா லைன்ல இருக்கீங்களா?